హాయ్ అండి అందరికీ. ఫ్రూట్ సలాడ్ అయితే తయారు చేసుకుందాం. ఫ్రూట్స్ అయితే పిల్లలు తినరని చెప్పి ఇలాగైతే నేనైతే తయారు చేశాను. మీరు కూడా ఇలాగే తయారు చేసి మీ పిల్లలు కూడా తినిపించండి. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని బౌల్లో ఒక స్పూను సబ్జాలు, చియా సీడ్స్ వేసుకోవాలి. కొన్ని వాటర్ కూడా పోసుకొని 2 hours అలాగా నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో పాలు పోసుకుందాం. ఒక 1/2 లీటర్ దాకా పాలైతే తీసుకుందాం. బాగా అయితే పాలు మరిగించాలి. ఫ్రూట్స్కి సరిపడా తీసుకోండి, మీకు తగినంత. నేను తీసుకున్న ఫ్రూట్స్కి అయితే 1/2 లీటర్ పాలైతే సరిపోతాయి అనిపించింది. ఇలాగా పొంగుతూ పాలు మరగాలి, బాగా మరగాలి, చిక్కబడాలి పాలైతే బాగా. అప్పుడే మనం చేసే ఫ్రూట్ సలాడ్ బాగా టేస్టీగా వస్తుంది. ఇక్కడైతే కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను 1 టీ స్పూను. నేనైతే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తీసుకున్నాను. మీరు వెనిలా ఫ్లేవర్ అయినా తీసుకోండి, స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అయినా తీసుకోండి. ఇక్కడ కాచి చల్లార్చిన పాలైతే కస్టర్డ్ పౌడర్లో వేసి మంచిగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇలాగైతే సరిపోతుంది. అంతేనండి, ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే పాలు మరిగినాయి, చక్కెర అయితే వేసుకున్నాను. ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి మంచిగా మరిగిపోవాలి పాలు. కొంచెం చిక్కపడినట్లుగా అట్లాగైతే సరిపోతుంది. ఫ్రూట్ సలాడ్ ఎంతో టేస్టీగా ఉంటుంది. ఉండలు కట్టకుండా ఉండాలంటే బాగా తిప్పుతూ ఉండాలి. ఇక్కడైతే నేను ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను, నాకు కావాల్సినవన్నీ. మనం తయారు చేసుకున్న కస్టర్డ్ పౌడరు, మిల్క్ బాగా చల్లారిపోవాలి. కట్ చేసి పెట్టుకున్న గ్రేప్స్ కూడా వేసుకోవాలి. మనం ఏదైతే ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నామో ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. దానిమ్మ గింజలు కూడా వేసుకున్నాను. తర్వాత బ్లాక్ గ్రేప్స్ కూడా వేసుకున్నాను. తరువాత బనానా కూడా వేసుకున్నాను. మీకు ఏ ఫ్రూట్ నచ్చితే ఆ ఫ్రూట్ అయితే వేసుకోవచ్చు. నా దగ్గర అయితే యాపిల్ లేదు, మిస్ అయ్యింది. మీరు కావాలంటే వేసుకోండి. ఇక్కడ కిస్మిస్లు, జీడిపప్పు, బాదం పప్పు కూడా నేను వేసుకున్నాను. మీరు కూడా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రూట్స్ అన్నీ వేసుకున్నాను. ఒక్కసారి మంచిగా కలిసేలాగా ఫ్రూట్స్ అన్నీ తిప్పుకోవాలి. పిల్లలకి ఫ్రూట్స్ చాలా మంచిది కదండి. మీరు కూడా ఇలాగ ఒక్కసారి తయారు చేసి పెట్టండి. ఫ్రూట్ సలాడ్ పిల్లలకి చాలా హెల్త్కి కూడా మంచిదే. కూల్ డ్రింక్స్ వాటికన్నా కూడా, ఐస్ క్రీమ్స్ కన్నా కూడా ఈ ఫ్రూట్ సలాడ్ చాలా మంచిది. ముందుగా మనము చియా సీడ్స్, సబ్జాలు అన్నీ నానబెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసుకోవాలి. మంచిగా కలిసేలాగా తిప్పుకోవాలి. ఫ్రూట్ సలాడ్లో ఇవి వేస్తారో లేదో నాకైతే తెలీదు, నేనైతే వేసాను. చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. ఒక 2 hours తర్వాత తీసుకుంటే సరిపోతుంది. యమ్మీ యమ్మీ ఫ్రూట్ సలాడ్ రెడీ. పిల్లలు ఎంతో ఇష్టపడే ఫ్రూట్ సలాడ్ చాలా టేస్టీగా ఉంటుంది. చూశారు కదండి, ఎంతో నోరు ఊరిపోతుంది కదా. రెడీ అయిపోయింది, తినేద్దామా? పిల్లలైతే రెడీగా ఉన్నారు ఫ్రూట్ సలాడ్ కోసం. నేనైతే ఇచ్చేస్తున్నాను. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. అంతేనండి, సింపుల్గా మీరు కూడా ఒకసారి రెడీ చేసి మీ పిల్లలకు పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇంకొంతమందికి షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.